నేటి పునీతులు పునీత గ్రెగోరీ బర్బరీ గారు. నాబోతు రాళ్లతో కొట్టబడి మరణించెను. సోమవారం, జూన్ 17, 2024. మొదటి పఠనం రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. యెజ్రెయేలు నగరమున నాబోతు అనువానికి ఒక ద్రాక్ష తోట కలదు. అది అహాబు రాజు ప్రసాదము చెంతనే ఉండెను. ఒకనాడు రాజు అతనితో, నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది, కనుక దానిని నాకిచ్చి వేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటే మంచి ద్రాక్ష తోటను ఇంకొక దానిని నీకిత్తును, లేదా దీని వెలయైన ఇత్తును పుచ్చుకొమ్ము అనెను. కాని నాబోతు, అయ్యా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు, ఈ తోటను నేను అమ్మను అని పలికెను. నాబోతు మాటలకు రాజు మొగము చిన్నపుచ్చుకొని అన్న పానీయములు ముట్టడయ్యెను. అహాబు భార్య యెజెబెలు అతనిని సమీపించి, నీవింతగా విచారించుచు అన్నము మానివేయవలసినంత ఆపద ఏమి వచ్చినది అని అడిగెను. అతడు ఆమెతో, నేను నాబోతును ద్రాక్షతోట అమ్మమని అడిగితిని, దాని వెలగాని లేక దానికి బదులు మరియొక తోటనుగాని ఇత్తునంటిని, కాని అతడు తోటను అమ్మననెను అని చెప్పెను. ఆమె అతనితో, ఇశ్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడక మీద నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనుము. నాబోతు తోటను నేనే నీకిప్పించెదను అని అనెను. ఆమె అహాబు పేరుతో జాబులు వ్రాసి వానిమీద రాజు ముద్ర వేసెను. జాబులకు ఇశ్రాయేలు నందలి అధికారులకును పెద్దలకును పంపించెను. ఆ జాబులలో, మీరు ఉపవాస దినమును ప్రకటించి ఆ దినమున ప్రజలను ప్రోగుచేయుడు. నాబోతును ప్రజల ఎదుటకు కొనిరండు. అతడు దేవుని, రాజును దూషించనని ఇద్దరు దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు. అటు పిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపింపుడు అని వ్రాసెను. ఇశ్రాయేలు నగరపు అధికారులు పెద్దలు యెజెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి. వారు ఉపవాస దినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగుచేసి నాబోతును వారి ముందట నిలిపిరి. ఇద్దరు దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని రాజుని దూషించనని కూట సాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని యెజెబెలునకు వార్త పంపిరి. ఆ వార్తను అందుకొనగనే యెజెబెలు ఆహాజుతో, నీవు వెళ్లి నాబోతు అమ్మననిన తోటను స్వాధీనము చేసుకొనుము, అతడు ప్రాణములు విడిచెను అని చెప్పెను. నాబోతు చనిపోయే తెలుసుకొని అహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు యెజ్రెయేలునకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు.